ఈ రోజు మనం ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో సహజ వనరులకు సంబంధించి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ సంబంధించిన దాంట్లో పీసా చట్టం ఉంది. ఆ పీసా చట్టం ప్రకారంగా గ్రామ సభ చాలా కీలకమైంది. ఆ గ్రామ సభ ఏ ప్రాంతానికి సంబంధించి ఏవి చిన్న తీర్మానం చేసినా దాన్ని రాష్ట్రపతి అట్లాగే రాజ్యాంగం ఆమోదించాలనేది కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ రోజు పీసా చట్టాన్ని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఈ రోజు భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రో ఎలక్ట్రిసిటీ పేరుతో ఈ రోజు అదానీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అదానీ కంపెనీలకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి దుర్మార్గం. ఎందుకంటే అది 1/70 ఉంది. 1/70 అంటే గిరిజనేతరులు ఎవరు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడం గానీ లేదనుకుంటే గిరిజన భూములు కొనుక్కోవడం గానీ ఉండకూడదని సుప్రీంకోర్టే చెప్పిన ఒక స్పష్టమైన తీర్పు. ఆ తీర్పుని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుండే చట్టాలు మారుస్తూ ఈ రోజు హైడ్రో ఎలక్ట్రిసిటీ పేరుతో అదానీ కంపెనీకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి దుర్మార్గం. సిపిఎం అడుగు త్యాగాల మడుగు ఉద్యమ ప్రస్థానమంత ఎర్ర జెండ వెలుగు.